మర్డర్ జరిగింది. అది జగన్మోహన్ రెడ్డిదే పాపం. వాస్తవానికి లోకల్ గొడవనాల జగన్మోహన్ రెడ్డిదే. ఇప్పుడు తాజాగా ఏదైతే కీలకమైనటువంటి అంశం వైకాపా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, డాక్టర్ కోట శ్రీహరి గారి హత్యకి సంబంధించినటువంటి అంశం. ఈస్ట్ కోస్ట్ ఆక్వా సంస్థలో ఇద్దరు పార్ట్నర్సు, వ్యాపారంలో వాళ్ళిద్దరి మధ్యన గొడవలున్నాయి. డాక్టర్ శ్రీహరి హత్యకి వారం రోజుల ముందు ఓ మీటింగులో వాళ్ళ శ్రీహరిని కొందరు తీవ్రంగా బెదిరించారు. ఆ రోజు సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారో, అసలు ఈస్ట్ కోస్ట్ ఆక్వా కంపెనీ వివాదాలు ఏంటి, ఇవేమీ విచారించకుండానే అసలు హంతకులను ఎవరిని కూడా పట్టుకోలేదు. వాస్తవంగా ఆనాడు జరిగినటువంటి ఈ మర్డర్ కేసుకు సంబంధించి ఇవాళ హైలైట్ చేస్తూ ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. ఎవరు చంపించారు, ఎవరు చంపారు, దాని మీద సిఐడి విచారణకు ఆదేశించినా ఇంకా జరగలేదు అన్నటువంటి. వాస్తవంగా మర్డర్ కేసుల్లో విచారణ వేగంగా చేయాల్సి ఉంటుంది. అసలు ఇందులో ఎందుకు చేయలేదు ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సింహాద్రి రమేష్, వాస్తవంగా అతను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, సింహాద్రి సత్యనారాయణ కుటుంబం తెలుగుదేశం, అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. తర్వాత బుద్ధప్రసాద్ వచ్చి తెలుగుదేశంలోకి చేరాక వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ మధ్యన జరిగినటువంటి గొడవ అంటే జగన్ దీని వెనకాల ఉన్నాడు, లేకపోతే జగన్ అండ చూసుకుని ఇది చేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంటన్నది రాబోయే రోజుల్లో వాస్తవం తేలాల్సి ఉంది.